హాయ్ అండి. ఈరోజు మరొక కొత్త వాక్యాన్ని నేర్చుకోవడానికి మీ ముందుకు వచ్చేసాను. మీ పండు. కీర్తనల గ్రంథం 105:1 యెహోవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి. అంటే ఈ వాక్యం దేవుని మహిమను స్తుతిస్తూ ఆయన చేసిన మేలను అందరికీ తెలియజేయమని పిలుపునిస్తుంది. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అంటే దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలుకు, కాపాడిన ప్రతి సందర్భానికి, ఇచ్చిన ఆశీర్వాదాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పి ఆయనను స్తుతించాలి. ఆయన నామమును ప్రకటన చేయుడి అంటే యెహోవా దేవుడు పవిత్రుడు, ప్రేమగలవాడు, విశ్వాసయోగ్యుడు అని ధైర్యంగా అందరికీ ప్రకటించాలి. ఆయనను తెలుసుకొని వారికి కూడా ఆయన గురించి చెప్పాలి. జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి అంటే దేవుడు చేసిన అద్భుత కార్యాలను, రక్షణ కృప, ప్రేమ, అద్భుతాలు, సమాధాన ఇచ్చిన ప్రార్థనల వంటి వాటిని ఇతరులతో పంచుకోవాలి. మన సాక్ష్యం ద్వారా ఇతరులను కూడా దేవుని మహిమను తెలుసుకోవాలనేలా చేయాలి. జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి అంటే దేవుడు చేసిన అద్భుత కార్యాలు, రక్షణ కృప, ప్రేమ, అద్భుతాలు, సమాధానము ఇచ్చిన ప్రార్థనలను వంటి వాటిని ఇతరులతో పంచుకోవాలి. మన సాక్ష్యం ద్వారా ఇతరులు కూడా దేవుని మహిమను తెలుసుకునేలా చేయాలి. సో ఈరోజు వాక్యం మీదే. మరిన్ని వాక్యం చేయడానికి మీ యొక్క సపోర్ట్ కావాలని ఈ పండు ఆశిస్తూ బాయ్.